యూఎస్ మనతో ఉన్నారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు. మరి ఈరోజు తానా సంబరాల్లో ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది. సో ఆయన ఏమనుకుంటున్నారో ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్కారం కళ్యాణ్ రామ్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగుందండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో ఇక్కడ ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ చాలా ఘనంగా జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా చెప్పా కదండి, ఇందాక చెప్పాను. లైక్ హైదరాబాద్లో కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నట్టుంది నాకు. ఇట్స్ నాట్ లైక్ ఏదో అమెరికాలో మేము చూస్తున్నట్లేదు. నిజంగా హైదరాబాద్లో ఉండి చూస్తున్నట్టుంది. ఇక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు ఎంతమంది గ్యాదరింగ్ అవడం, ఇట్స్ గ్రేట్ థింగ్ అండి. సో ఇప్పుడు జనరేషన్కి కూడా ఎన్టీఆర్ గారు అంటే ఏంటో చూపించడానికి ఇది ఒక మంచి నిదర్శనం. సో అంటే ఇప్పుడు ఎప్పటికైనా సరే ఎన్టీఆర్ గారు ఆయనే అందరికి ఇన్స్పిరేషన్. సో మీరేమనుకుంటున్నారు? దట్స్ ట్రూ అండి. ఇప్పటికే మొన్న కూడా వెన్ దే డిడ్ అ పోల్ హూ ఇస్ ద ఫేమస్ పర్సన్ అన్నప్పుడు అప్పుడు కూడా తాతగారే వచ్చారు. ఇట్స్ లైక్ దాట్. అంటే ఆయన అంత అంత ఘాటైన ముద్ర వేస్తారు మన అందరి మనసులో, తెలుగు వారి మనసులో. వాళ్ళు మన జాతిని పెంపొందింది ఆయన. సో ఈ ప్రపంచవ్యాప్తంగా చెప్పింది ఆయన. సో అలాంటి వ్యక్తిని మనం ఈరోజు మరవలేమండి. సో దిస్ ఇస్ వెరీ గ్రేట్ థింగ్. సరే, ఒక కృష్ణుడు కానీ రాముడు వేషం ఎవరైనా సరే నిజంగా మనం దేవుడిని ఎప్పుడు చూడలేదు. బట్ చాలామంది కూడా ఎన్టీఆర్ గారినే ఫస్ట్గా మనం ఊహించుకుంటారు అంటే ఆ గెటప్లో. సో హౌ డూ యూ ఫీల్? అంటే సో మీరు ఆ ఫ్యామిలీలో పుట్టినందుకు డెఫినెట్లీ మీరు చాలా ప్రౌడ్గా ఉంటారు. నేను నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతానండి. ఏ జన్మలో పుణ్యం చేస్తున్నాను ఈయన మనవడిగా పుట్టాను. సో ఇట్స్ గ్రేట్ థింగ్ అండి. సో మీరు ఏమన్నా మన నెక్స్ట్ మూవీలో ఏమన్నా తారక్ మీరు అండ్ బాలకృష్ణ గారు కలిసి అట్లీస్ట్ ఒక చిన్న సీన్లో కనిపించాలని మేము కోరుకుంటున్నాం. సో మీరేమంటారు? మీ కోరిక తప్పకుండా నెరవేరాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.